టాప్అప్ చేసి మనం బయటికి వెళ్ళాలి. ఏయ్ వాహా, ఇంత పెద్ద రివరా లేక్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కష్టపడి ర్యాప్ చేస్తాను కమల్. కాదురా, జూక్ 200 అట్టుందో 390 కూడా అట్లా చేసావు. ఇప్పుడు అందరిని ఇది 200 అనుకుంటారు కదా, 390 అనుకోరుగా. 200 390 లా చేసాడు. యాక్చువల్లీ ఈ బండి ఆ బండిలో ఉంది వచ్చినప్పుడు, ఆ బండి ఈ బండిలో ఉంది. సో ఆ బండినేమో మొత్తం ఫుల్ బ్లాక్ చేసాడు. బ్యాట్మ్యాన్ పవర్ పార్ట్ అయితే ర్యాప్ ఉంది, ఇదేమో ఫుల్ బ్లాక్ చేసాడు మొత్తం. దానిలాగా గోల్డెన్ వీల్స్ సెట్. Few inches later. మోటోల్ మినరల్ అయితే తీసుకున్నాం టాప్అప్కి కాబట్టి 400 అయితే పడింది 1 లీటరు. వీడు వాళ్ళు ఎట్లయినా సర్వీస్ చేపిస్తా అంటున్నాడు కాబట్టి సరిపోతుంది. మైలేజ్ కూడా బాగానే వస్తుంది. నేను చాలా తిరిగాము, 30-40 కిలోమీటర్స్ దాకా బాగానే వచ్చింది. మీటర్లో మాత్రం 35 చూపించింది. నేను ఒక 80 అలా నడుపుతుంటే సిటీలో నేనే షాక్ అయ్యా. నేనండి 30 అయితే వస్తుంది నాకు తెలుసు హైవేలో, మరి 35 అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు టాప్అప్ చేసి మనం బయటికి వెళ్ళాలి. యాజ్ యూజువల్ మనం 390 జిల్ రౌండ్స్. పద ఫస్ట్ పద, నాకు దారి తెలీదు, మీరే. సో ఫ్రంట్ జాన్ వెళ్తున్నాడు జూక్ 200తో, అండ్ నెక్స్ట్ నేను, థర్డ్ కమల్, ఫోర్త్ రాజు. ఈ ఫాక్స్లో భలే ఉన్నావు నువ్వు. RC 300లో కొంచెం ఇంజనాలు అయితే తగ్గింది, లెవెల్ తగ్గింది. సో టాప్అప్ అయితే చేసామన్నమాట. సో ఇప్పుడు ఆల్ అంతా సెట్. ఏయ్ రాజు ఈజ్ ఆన్ ఫైర్. అరే ఈడవడరా, సడన్ బ్రేక్ వేసాడు. ఓ ఒక్టేవియా VRS, నైస్. వావ్, ఉంది పవర్ ఉంది, నైస్. ఒకప్పుడు డ్రీమ్ అనమాట నాకు ఈ మోడల్ RC 390. స్టాప్ ఇలాట్రా. జస్ట్ ఈ వీడియో అంటే కొంచెం హైపర్ రైడింగ్, కొంచెం దాని గురించే. సిటీలో జిల్స్ అనమాట. 3rd and 4th గేర్లో అరిపించేస్తుంది పికప్. వావ్, ఓకే ఐకియా దగ్గరికి వచ్చామా? ఓకే ఈ ఫ్లైఓవరా. నాకు అసలు ఎప్పుడో 18-19లో ఉన్నాను హైదరాబాద్లో నేను. అసలు మొత్తం కొత్తగా ఉంది నాకు. ఎప్పుడు వచ్చినా కొత్త నాకు. ఈ సూపర్ మీటిఆర్ కూడా వీడిది చాలా బాగుంది. 350 పికప్ కానీ బ్రేకింగ్ కానీ. బాగుంది. రీల్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే చాలా బాగుంది. రోడ్డు కూడా బాగుంది కదా. స్టాప్ చేస్తావా? సో బై ద వే ఈడే రాజు అంటే నా ఫ్రెండ్ విజయవాడలో ఉంటాడు, ఇక్కడ జాబ్ చేస్తున్నాడు IT. సాటర్డే సండేగా వీళ్ళు ఇంక సాటర్డే సండే వస్తే ఇక పుల్లులు అయిపోతారు. మిగతా అంతా ఆఫీసు ఇల్లు. నాకైతే కొత్తగానే ఉంది మొత్తం, ఎప్పుడు నేను చూడలేదు ఇది ఇటువైపు వచ్చి.
మళ్ళీ 17 km/లీటర్ వచ్చేసింది ఇది. ఎందుకని స్పీడ్ తోలితే హైపర్ రైడింగ్ చేస్తేనే వస్తుంది మైలేజ్. ఇది 200 కూడా మస్తు ఉంది. ఫుల్ బ్లాక్ చేసి అది బ్యాట్మ్యాన్ ర్యాప్ చేసే లోపే దానికి దీని డూమ్స్ దానికి వేసే లోపే చాలా బాగుంది బండి. అంతా బాగుంది. రోడ్స్ చాలా దుమ్ముగా మట్టిగా ఉన్నాయి. ఈ నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది సిటీ. ఇంత చాలా పెద్ద సిటీ అయినా కానీ దుమ్ము. 390 కొనాలనుకున్నా కానీ వీడు కొన్నాడుగా, దీని మీద మన కోరికలన్నీ తెచ్చేసుకోవడం. బ్రేక్స్ మాత్రం నాకు భయంకరంగా నచ్చినాయి దీంట్లో. వీడు స్టాబిలైజ్ చేస్తున్నాడు నాన్ ఏబిఎస్ అని. ట్రై అండ్ ట్రై బట్ డోంట్ క్రై. ఒరే నేను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతున్నది ఏంటి, 32 చూపిస్తుంది మైలేజ్. ఏంటి ఇది పవర్ట్రానిక్, మేబీ పవర్ట్రానిక్ వల్ల అనుకుంటా. రాజు కూడా ఇరగదీస్తున్నాడు ఆడు మీటియర్ అయినా కానీ. క్రూజర్స్ అలవాటు అయిపోయింది బాగా ఆడికి. ఓకే నేను ఇటు వచ్చాను లాస్ట్ టైం ఒకసారి. నా ఆఫీస్ మీట్ని కలుస్తానికి లాంగ్ బ్యాక్ నేను యూకి వెళ్ళక ముందు. ఏంటాడు ఆఫ్ రోడింగ్లో వెళ్తున్నాడు. మర్చిపోయా మీకు చూపించలేదు కదా ఈ బండి, ఒకసారి చూపిస్తా. ఇది న్యూట్రల్ అవడం పెద్ద హార్డ్గా ఉంది 390తో. వస్తానా. సో ఇదే 390. సో కమల్గఢ్ ఇదివరకు RC200 ఎలా ఉండేది సేమ్ అదే. అది RC200 ఇప్పుడు 390. మన దగ్గరికి వచ్చినప్పుడు RC390 ఇది అలా ఉండేది, ఇది అలా ఉండేది, అది ఎలా ఉండేది. దీన్ని కన్వర్ట్ చేసాం అనమాట. ఇది డ్యూక్ 200, ఇది కమల్గఢ్ ప్రీవియస్ వెహికల్ అనమాట. సో జాన్ గఢ్ కొనుక్కున్నాడు. సో అట్లా అన్ని రేడియేటర్లు ఆనేవి, 3 బళ్ళు రేడియేటర్లు ఆనేవి. సో ఇదనమాట. ఎట్లా ఉంది మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. నైస్. వాహా ఇంత పెద్ద రివరా లేక్. ఇది నోటరా వదసావుగా రన్నింగ్లో ఉన్నప్పుడు నోటర్లో అట్లా. అమ్మయ్య రేడియేటర్ రానువమ్మా, ఫుల్ అయిపోయింది పాపం. కొంచెం తిరుగు. సో ఇది హిమాయత్ సాగర్ అంట. సో అది హిమాయత్ సాగర్ వ్యూ పాయింట్. యాక్చువల్గా ఇక్కడ అందరూ ఏంటంటే తింటున్నారు సీ ఫుడ్, అది ఫిష్ ఫ్రై అంతా. మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ భయంకరంగా ఎర్రగా ఉన్నాయి. ఫుడ్ కలర్స్ బాగా వేసినట్టున్నారు అనిపించింది నాకు. ఎందుకులే రిస్క్ మళ్ళీ. కానీ ఫుడ్ పాయిజన్ ఏమైనా అవుతుందేమో అని తినలేదు మేము ఎవరం. ఇటేటో తీసుకెళ్తున్నారు మరి నన్ను వదిలేసి. ఘోరంగా ఉంది రోడ్లు. ఈ ట్రక్ వెనకాల నేను బలి ఈరోజు. పికప్ ట్రక్ వెనకాల. ఓ మై గాడ్, ఓ రోడ్లు. ఇలాంటి ప్లేస్లో కూడా బాగా తిరుగుతున్నారు జనాలు. అంటే నాకు తెలిసి ఇటు నుంచి ఏదో మంచి రోడ్డుకి కనెక్ట్ అయ్యేదేమో. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా మీరు? బ్రో కొంచెం ప్లేస్ ఇవ్వ నాకు, నేను వెళ్ళిపోతా. దొరికింది ఇప్పుడు. వావ్ 140. ఎంత లేచినట్టుంది. ఈ రోడ్ అంత పర్ఫెక్ట్ కాదు, అందుకని సో నేను రిస్క్ చేయదలుచుకోవాలా. కానీ చాలా పవర్ ఉంది దీంట్లో, పవర్ట్రానిక్ కూడా ఉంది కాబట్టి. 142 అంత ఎక్కువ లేపలా. 4 గేర్లు వేసారా? ఎక్కువ లేపలా, ఫుల్ థ్రాటిల్ ఇలా.
ప్రాక్టీస్ పోయింది, చాలా రోజులు అయిపోతుంది వీలీస్ చేసి. 2 minutes అయితే బ్రేక్ తీసుకున్నాం అనమాట. బ్రేక్ అంటే జస్ట్ ఊరికే క్యాజువల్ చిట్ చాట్, కాఫీ తాగుతా. ఓకే, ఇంటికి వెళ్ళిపోతున్నాము రూమ్కి. మా లారీ వెనకాల పడ్డం చచ్చిపోతాం మనం ఇప్పుడు దాటాలని ఎట్లయినా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించేది కింద అయితే కామెంట్ చేయండి. మేబీ నాకు తెలిసి బ్యాక్ అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. సో అందుకని వీడియో క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. సో బైక్ ఎలా అనిపించింది అంతా కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, సీ యూ.